తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవార్డులు అనేవి కేవలం ట్రోఫీలు కాదు, అవి ఒక నటుడి ప్రయాణానికి గుర్తింపులు. ఈ ఏడాది జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్లో అల్లు అర్జున్ మరోసారి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు అధిక ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న నటుల్లో ముందంజలో ఉన్న పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. దశాబ్దాలుగా చిరంజీవి గారు తన నటనతో, స్టైల్తో, డ్యాన్స్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన సృష్టించిన రికార్డులు చెరగని ముద్రలు. అయితే ఇప్పుడు అదే మార్గంలో, అదే పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పతో దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ నిజంగా చిరంజీవి గారి రికార్డును బ్రేక్ చేస్తాడా? రికార్డులను బ్రేక్ చేయడానికి కేవలం టాలెంట్ ఒకటే సరిపోదు. అందుకు తగిన సినిమాల సెలెక్షన్, సమయం, ఫ్యాన్స్ సపోర్ట్ అన్నీ కావాలి. అప్పుడే అవన్నీ సాధ్యమవుతాయి. నా అభిప్రాయం ప్రకారం పుష్ప మూవీ అల్లు అర్జున్కి ఒక కల్పవృక్షంలా మారింది. ఎందుకంటే ఈ పుష్ప మూవీతోటే 6 నుంచి 7 వరకు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు. చిరంజీవి గారు ఒక లెజెండ్, అల్లు అర్జున్ ఒక నూతన తరానికి ఐకాన్. ఒక తరం సృష్టించిన రికార్డులను మరో తరం ఛాలెంజ్ చేయడం, ఇదే సినీ ప్రయాణానికి అందం. మరి మీ అభిప్రాయం ఏమిటి? అల్లు అర్జున్ చిరంజీవి రికార్డును దాటేస్తాడా, లేదా ఆ రికార్డు ఎప్పటికీ చిరంజీవి గారి పేరు మీదే ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే చిన్న లైక్ నాకు చాలా బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.